హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాచలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఏరియాకి అయితే వచ్చాం. ఈ ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ సెంటర్ పక్కన ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం, సరేనా? లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది టికెట్ అన్నమాట. సో ఇది హంటింగ్ రూమ్ అనమాట, చూద్దాం రండి. సో ఇవన్నీ పాతకాలపు ఇల్లులు అనమాట ఒక్కొక్కటి. సో ఇది దగ్గరికి రా. సో ఇక్కడ పేర్లు ఉన్నాయి, బోర్డు లోద్దా అంట, అంటే బోడా బాణం అంట, అంటే అప్పుడు మొత్తం అప్పటి భాష అనమాట, ఇది అప్పుడు లాంగ్వేజ్ అప్పటి భాష అనమాట. సో ఇక్కడ అంబు లెక్క లద్దా అంట, అంటే అప్పటి లాంగ్వేజ్ లో మొత్తం ఉన్నాయన్నమాట ఆదివాసులు. సో కింద చూపిస్తే ఇక్కడ మొత్తం గొడ్డళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ పైన బాణాలు, కింద గొడ్డళ్ళు ఉన్నాయి. మొత్తం అప్పుడు ఎక్కువ శాతం వేటకే వాడేటోళ్ళు అప్పుడు. సో ఇది వస్తే ఇది రకరకాల ఆయుధాలు అనమాట, కింద కత్తులు, పైన ఆదిమానవులు, మొత్తం రకరకాల ఆయుధాలు, ఇది గొడ్డళ్ళు అండ్ అలా రకరకాల ఆయుధాలు ఉన్నాయి మొత్తం. గండ్రగొడ్డలు అంట, ఆదివాసుల ఆత్మరక్షణ కొరకు గండ్రగొడ్డలు వాడతారంట అసలు. సో ఈ విల్లులు అనమాట ఇవి. సో ఎప్పుడైనా ఆదివాసులు ఎప్పుడైనా వేటకి వెళ్తే వాళ్ళు వాడే పరికరాలు అనమాట, విల్లులు అనమాట ఇవి. ఎప్పుడైనా వేటకి వచ్చినప్పుడు ఇవి వాడతారనమాట. సో ఇవి కొమ్ములు, సో ఈ కొమ్ములు అనమాట, దుక్కి కొమ్ములు, అది ఏమి కాదు. సో ఇవి దుక్కి కొమ్ములు ఇవి. సో ఐ థింక్ ఏనుగు ఏమో అనుకుంటున్నాను, ఏనుగు కావు. సో లైక్ ఏదైనా దున్నబోతుంది అనుకుంటా. సో ఇవి మాత్రం దుప్పి. సో నెక్స్ట్ సో ఇవి చిన్న సైజ్ అనమాట దుప్పి కొమ్ములు. ఏంటిది నాకు తెలిసి దున్నపోతు అనుకుంటున్నా వాటి కొమ్ములు. సో ఇలా వస్తే ఇదేంటిది ఇలా ఇప్పుడు ఏదైనా జంతువుని కానీ దేన్నైనా పట్టాలంటే దానికి వేయాల్సిన ఉచ్చు అనమాట. ఇది చుట్టూ ఇలా రైలు వేస్తారనమాట, ఉచ్చులు. లోపలికి వెళ్తే ఉచ్చులు పడిపోతుంది కదా, సో ఆ టైపు ఉచ్చులు అనమాట ఇది. సో నెక్స్ట్ అండి, సో సో ఇక్కడ విసురువల, చేపల గుట్ట, జువ్వాడ, ఊత అంట. సో అంటే ఇవే సేమ్ అక్కడ ఉన్నాయి, చూద్దురండి. బాగానే ఉన్నాయి వాటర్ రైతులు. ఇక్కడ ఇవే అక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి వీటిలో అప్పుడు వాటర్ అవి తాగేటోళ్ళు అనమాట. ఈ వాటర్ లైక్ కళ్ళు వాటి కోసం తాగేటోళ్ళు. ఇగో ఈ తాడు వచ్చేసి దీనికి మన కాళ్ళకు పెట్టి
తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తారనమాట. సో అది నింపా ప్లస్ ఏదో ఇది కాలుకేసి తాడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి కళ్ళు తీస్తారు. సో ఇది తాటాకు వచ్చేసి దీంట్లో కళ్ళు తాగుతారు అనమాట. సో అప్పట్లో ఎక్కువ తాగడానికి ఏమి ఉండవు కాబట్టి ఆ తాటిక ఆకుని అలా చేసుకుని దాంట్లో కళ్ళు తాగుతారు అనమాట. సో ఇది మొత్తం తాటి కళ్ళకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇది చేపలు అనమాట. లైక్ ఇది చేపలు పట్టేది, ఇది లైక్ ఇవన్నీ చేపలు పట్టేవి. ఎలా పడతారని చేపలు పట్టేవి ఇది వల అనమాట. సో ఇవి మొత్తం చేపలకు సంబంధించినవి. ఇవి కూడా అవే అనుకుంటా, మొత్తం చేపలకు సంబంధించినవి ఉన్నాయి. సో ఇక్కడ కొద్దిగా బాణాలకి సంబంధించిన మొత్తం ఇవి ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ లో చూపెట్టాం కదా, సో అవే ఇక్కడ ఉన్నాయన్నమాట. గొండలి, పెద్ద గొడ్డలి, కర్రలు, అంబు పొద్దులు, సో అలాంటివి. నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం రండి. సో ఇవి వాళ్ళ యొక్క నృత్యాలు వేసేటప్పుడు వాడే పరికరాలు అనమాట. సో ఇవి వచ్చేసి డ్రమ్స్ అనమాట. సో వాళ్ళు డాన్స్ చేస్తారు కదా, అంటే అప్పుడు నృత్యాలు అంటారు కదా, సో అవి వేసేటప్పుడు వాడేవి. సో వాళ్ళు ఏదైనా మన చెట్లు వస్తువులు ఉంటాయి కదా, వాటితో కొన్ని ఇది చేస్తారనమాట. ఇవి సో కొన్ని విగ్రహాలు చేశారు చూడండి. ఆదివాసి. సో దీనికి 4 తలకాయలు ఉన్నాయి ఈ విగ్రహానికి. ఈ డోళ్ళు అనమాట, అంటే వాళ్ళు పూజించే దేవుళ్ళు అనమాట. ఇలా ఏదైనా వాళ్ళకి పండగ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇలా దేవుళ్ళని ఇలా చేసి పూజిస్తారనమాట వాళ్ళు. సో చూడండి, చెక్కలతో అనేక విగ్రహాలు తయారు చేశారు. సో మనకి ఇది చూసుకుంటే లోపలికి వచ్చినప్పుడు మొత్తం పెయింటింగ్స్ ఉందన్నమాట. అది పోతరాజు, ఇది కొర్రాజుడు, ఇది పందిరాజు, అది సింగబోయిడు, అవి లక్ష్మీదేవర, శ్రీకృష్ణుడు పోతరాజు అంట. సో మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం రండి. రత్నబండ. సో ఇది లైఫ్ స్టైల్ రూమ్. ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. మొత్తం వెరైటీగా ఉంది. వడ్ల గుమ్మి, చెట్టు గుడిచెలు. ఆ కాలంలో ఇల్లులు ఎలా ఉండేవి, ఇల్లుని మనం పంట పండించేవి, వాటిని ఎలా పొదుపు చేసుకుంటారు అనేవి మొత్తం ఈ లైఫ్ స్టైల్ అనే రూమ్ లో ఉంటాయి. దగ్గర చూపిస్తాం. సో ఆ కాలంలో ఎక్కువ ఇది ఉండేది కాదు కాబట్టి, సో ఇలా గుడిసెలు కట్టుకుని దీంట్లో ఎలా ఉంటారు అనమాట. మొత్తం ఓల్డ్. సో అప్పుడు ఎక్కువ మేకల్ని ఇలాంటి ఒక కాకుల కట్టి అందులో మేకలు దిద్దుని దాంట్లో మేకలు ఇంచటోళ్ళని. సో అది ప్లస్ ఇది మొత్తం. సో ఇది పాతకాలంది ఎడ్ల బండి అనమాట. సో దీంట్లోనే వాళ్ళు ఏదైనా పోవాల్సి వచ్చినప్పుడు చేనికి కానీ అలా వెళ్ళాల్సినప్పుడు దీంట్లోనే వెళ్తుంటారనమాట చేన్లకి. సో అది పాతకాలపు చైర్ అనమాట. అది చైర్, దాని పక్కన అది నాగలి, అరుకు అనమాట. అది వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు అనమాట. ఇది ఎడ్లు కట్టుకొని ఎడ్ల బండి మీద పోతారు. అది వ్యవసాయం చేయడానికి సంబంధించిన పనిముట్లు. పండించిన తర్వాత ఆ వడ్లను ఏం చేస్తారంటే ఎడ్ల గమ్ములు దాచుకుంటారు అనమాట. దాచుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఇది చేసుకుని దీంట్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటారు అనమాట.